ప్రధాని మోదీని ఉగ్రవాది అంటూ ఉన్నారు ఖర్గే. ఒకసారి ఖర్గే బయట నుంచి with Modi, who is a terrorist, and he who won't believe in equality. His party won't believe in equality and justice. How can they join with Modi, who is a terrorist, and he who won't believe in equality? మోదీ హీజ్ ఏ టెర్రరిస్ట్ అంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇది అని చెప్పి ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు సార్. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సరే, మోదీని ఉగ్రవాది అనడం టెర్రరిస్ట్ అనలేదు, నేను ఆయన టెర్రరైజ్ చేస్తున్నాడు అని మాత్రమే అన్నాను అన్నాడు. ఎస్, టెర్రరిస్ట్ అనే పదానికి వచ్చే మీనింగ్ వేరు, టెర్రరైజ్ చేస్తున్నాడు అని జనరల్ కూడా అనొచ్చు. నేను మిమ్మల్ని బెదిరిస్తున్నాను అనుకోండి, నన్ను టెర్రరైజ్ చేస్తున్నారు అంటారు. సో గ్రేట్ డిఫరెన్స్. టెర్రరిస్టు టెర్రరైజ్ చేయడానికి మధ్య ఒక నౌన్ కు వర్బ్ కు ఉన్న తేడా కాదు, అది మీనింగే మారిపోతుంది. కానీ బట్ అది తర్వాత వివరణ క్లియర్ గా బయటలో ఉండగానే అనలేదని ఎట్లంటాడు. మోడీ ఈజ్ ఎ టెర్రరిస్ట్ అన్నాడు కదా క్లియర్ గా. ఒకటి ఫస్ట్, ఇట్స్ అబ్సల్యూట్లీ అన్అక్సెప్టబుల్, తీవ్రంగా ఖండించాల్సిందే, మాటమే లేదు ఇందులో. ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి కాదు, నరేంద్ర మోడీని మీరు దేశద్రోహి అని తీవ్రవాది అని అనడం అనేది పచ్చి అన్యాయం. ఎందుకంటే ఏమన్నాను, మోడీని మీరు ఇంకా మతవాది అను ఏమన్నానండి, కానీ దేశద్రోహి, దేశ ప్రయోజనాలు తీసుకెళ్లి ఇంకోటి తాకట్టు పెడతాడు, కుట్రదారుడు, ఇలాంటి మాటలు మాట్లాడేదైతే ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. సో మనము మన్మోహన్ సింగ్ ను పాకిస్తాన్తో కలిసి, మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్, మోడీ నన్ను హత్య చేయడానికి కుట్ర పడినారని చెప్పి నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల్లో మాట్లాడితే అప్పుడు కూడా నేను తీవ్రంగా ఖండించాను. తర్వాత బీజేపీయే పార్లమెంట్లో వివరణ ఇచ్చుకున్నది, మా ఉద్దేశం అట్లా కాదు మన్మోహన్ సింగ్ అని. అలా రాజకీయాల్లో ఈ రకమైన వ్యాఖ్యలు ఎవరు అన్నా తప్పే. సో ఆ రోజు మోడీ, మన్మోహన్ సింగ్ నువ్వు ఏమైనా విమర్శించండి, కానీ ఆయన మోడీని చంపడానికి కుట్ర పడుతారు ఎవరు నమ్ముతారా? సో ఇది కూడా అంతే, మోడీని మీరు నీ అంతా అనండి, ఇంకా ఏదనండి, మీరు ఏ భాష అన్నా వాడండి, కానీ ఆయన దేశద్రోహి తీవ్రవాది అంటే ఏంటది అర్థం లేని మాటలు కదా. అందువల్ల ఫస్ట్ అది. రెండవది ఏంటంటే మల్లికార్జున ఖర్గే స్థాయి ఆయన వయస్సు రీత్యా కూడా సరైనది కాదు, ఎందుకంటే అలాంటి నాయకుడు కూడా కాదు. ఒక రకంగా వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ ఆయన ఎక్స్పెక్టేషన్స్ కు భిన్నంగా ఆ పదవికే వన్న తెచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్ష పదవికి ఒక రకంగా గౌరవాన్ని తెచ్చాడు. సో ఈ ప్రూవెన్ టు బి ఏ డిఫరెంట్ లీడర్. సో ఒక హై రెస్పెక్టబిలిటీని పొందాడు. సో ఒక నో నాన్ సెన్స్ పర్సన్ గా, ఇది ఒక రకమైన పెద్ద మనిషిగా గౌరవం పొందాడు. ఆ స్థాయిలో గౌరవం పొందిన వ్యక్తి ఈ వయసులో ఈ స్థాయిలో అలా మాట్లాడితే ఎవరు కూడా రుచించరు, మీకు యాక్సెప్ట్ కూడా చేయరు. సో అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ అది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, మీకు పొలిటికల్ స్ట్రాటజీ రీత్యా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంకెవరు దెబ్బతీయాల్సిన అవసరమే లేదు. అందుకే అంటారు కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ కు ప్రత్యర్థి కాంగ్రెసే అని. కాంగ్రెస్ తన చెట్టు మీదే కూర్చొని తన చెట్టే నరుక్కుంటుంది, అది కాంగ్రెస్ పార్టీ స్వభావం. సో ఏమాత్రం కాస్త పెరుగుతున్నది అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఎవడో వచ్చి కాంగ్రెస్ లోనే దాన్ని దెబ్బ కొట్టిస్తారు. సో సెల్ఫ్ డిస్రప్టివ్ డిసింటిగ్రేషన్ అని మేము చిన్నప్పుడు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఇంటర్మీడియట్ చదువుకున్నాం. రేడియో యాక్టివ్ మెటీరియల్స్, ఇప్పుడు యురేనియం, థోరియం, వీటికి ఏముంటుందంటే క్యారెక్టర్ సెల్ఫ్ డిస్రప్టివ్ డిసింటిగ్రేషన్ అనేది వీటి క్యారెక్టర్. సో అందువల్ల తనకు తానుగానే దెబ్బ తీసుకునేటువంటి స్వభావం కలిగిన ఒక సెల్ఫ్ డిస్రప్టివ్ పార్టీ కాంగ్రెస్. దానికి వేరే వాడు అవసరం లేదు, సెల్ఫ్ గోల్లే కొట్టుకుంటా అంటది. ఇప్పుడు ఇంతవరకు చరిత్రలో మీరు ఎప్పుడన్నా చూడండి, మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడల్లా మోడీ బలం పెరిగింది తప్ప తగ్గలేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఒక పర్సన్ పైన సమాజంలో చాలా గౌరవం ఉన్నప్పుడు ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, అపోజ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ రాజకీయాలకు అతీతంగా బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా మోడీని గౌరవించే భారత ప్రజలు ఉన్నారు. ఇది ప్రూవెన్ టవరింగ్ లీడర్, కోట్లాది మంది భారతీయుల అభిమానాన్ని పొందిన నాయకుడు. ఆయన విధానాలపైన భిన్నాభిప్రాయం ఉండొచ్చు,
ఆయన వైఫల్యాలను ఎత్తి చూపచ్చు, కానీ ఈ రెస్పెక్ట్ అనేది అయితే మనం కాదనలేం కదా. సో ఇది హైలీ రెస్పెక్టబుల్ లీడర్. సో దాంతో పాటు హైలీ సక్సెస్ఫుల్ లీడర్. ఎందుకంటే మీరు కోట్లాది మంది ప్రజల అభిమానం లేకపోతే మూడోసారి ఎన్నికల్లో గెలుస్తారా? మామూలు విషయమా? ఇప్పటికి కూడా మళ్ళీ 24/9 కూడా మళ్ళీ మోడీ గెలుస్తారనే భావనే ఉంది తప్ప మోడీ గ్యారెంటీ ఓడిపోతున్న భావన ఎవరికైనా ఉందా? సో అంతటి కరిష్మాటిక్ జనాకర్షణ కలిగిన నాయకుడు, జీవితంలో అంతటి విజయాలు సాధించిన నాయకుడిని నువ్వు పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే ఏమవుతుంది? ప్రజల వ్యతిరేకత వస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా రవిశంకర్ గారు, మీరు ఒకరిని టార్గెట్ చేస్తే అందరూ ఏమనుకుంటారంటే ఆయన పని అయిపోతుంది అనుకుంటారు, కానీ కాదు. మీరు డొనాల్డ్ ట్రంప్ అందరూ టార్గెట్ అయితే ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ ను ఎంత టార్గెట్ చేశారో మీకు నాకు తెలుసు కదా, అందరూ తెలుసు కదా. ఏమైంది? కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ లేకుండా ఉండలే. ప్రతిరోజు జగన్ తిట్టుకుంటూ పెట్టాడు. ఎంత? జగన్ 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడును తిట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడి దాకా తిట్టాడు? అంత అసభ్యకరంగా అసెంబ్లీలో ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి తిట్టిపించాడు. ఎందుకంటున్నానంటే జగనే తిట్టిపించాడని, ఆ తిట్టిపించాడా అని వైసీపీలు అడగచ్చు. కానీ ఆ మాట అన్నప్పుడన్నా జగన్ వాళ్ళను మందలించాలి కదా. ఏం మాట్లాడుతున్నావా, పిచ్చి పిచ్చేశారు ఏకని చెప్పాలి. చెప్పలేదు కనుక ఆరోపణకు బలం పెరుగుతుంది. తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి చంద్రబాబును జైల్లో పెట్టాడు. ఏం జరిగింది? 2024లో ఓడిపోయాడు, 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే తప్పు చేస్తుంది. గమనించండి, రోజు జగన్ నామస్మరణ లేకుండా చంద్రబాబు ఉండడు, లోకేష్ ఉండడు. మీరు గమనించండి, ప్రతిరోజు జగన్ తిట్టి ప్రజలు మర్చిపోకుండా, ఎక్కడ ప్రజలు మర్చిపోతారో అని చెప్పి గుర్తు చేస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గుర్తు చేయడం లేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు చూడండి, మళ్ళీ అంటే చరిత్ర ఇన్నిసార్లు పునరావృతం అవుతున్నా రాజకీయ నాయకులు నేర్చుకోరు. విచిత్రం ఏంటంటే, సో నువ్వు తిడుతుంటే ఏదో దెబ్బతింటారనుకుంటారు, కాదు. దే విల్ బికమ్ మోర్ పాపులర్. మీకు ట్రోలింగ్ నీడ్ నాట్ నెసెసరీలీ డిఫీట్ పర్సన్. ట్రోలింగ్ మేక్ సక్సెస్ఫుల్. ఆల్గరిథమ్స్ లో ఎలాంటి స్వభావం ఉంటుందో మీడియాలో, ఆన్లైన్ ఇప్పుడు నా మీద ట్రోలింగ్ పెరిగింది అనుకోండి, నా వీడియోకి ఎక్కలేని వ్యూవర్షిప్ వస్తుంది. సో ఎంత ట్రోలింగ్ పెరిగితే అంత వ్యూవర్షిప్ వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్కి తెలియదు, ఆల్గరిథం అవన్నీ ఏం తెలియదు. ఓ ఈయన గురించి ఏదో జరుగుతుంది చర్చ అని చెప్పి చూపెడతాను ఎక్కువ మందికి. సో అందువల్ల ఆ ట్రోలింగ్ పెరిగినప్పుడల్లా నేను గమనిస్తా అనలిటిక్స్ లో రికమెండేషన్స్ ఉంటాయి. అంటే మీరు యూట్యూబ్ డైరెక్ట్ గా ఛానల్ ఓపెన్ చేసి చూడడం ఒక ఎత్తు అయితే, మీరు ఒకటి చూస్తున్నప్పుడు ఇంకోటి సజెస్ట్ చేయడం, ఆ సజెస్టెడ్ రికమెండేషన్ విపరీతంగా పెరిగిపోతాయి. సో ఇది కూడా అంతే, పాలిటిక్స్ లో కూడా అంతే. మీరు ఆల్గరిథమిక్ క్యారెక్టర్ పాలిటిక్స్ కూడా ఉంటుంది. ఆల్గరిథమిక్ క్యారెక్టర్ ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని ఎక్కువగా ట్రోలింగ్ చేస్తే, ఎక్కువగా అటాక్ చేస్తే అన్ని సందర్భాల్లో అది ఫలించకపోవచ్చు, ఎక్కువ సందర్భాల్లో అది నెగిటివ్ రిజల్ట్ కూడా ఇస్తుంది. అంటే విక్టిమ్ కార్డ్ ప్లే అవుతుంది. అయ్యో అన్యాయంగా అటాక్ చేస్తున్నారని. అలా మన భారతీయ సమాజంలో దయాగుణం చాలా ఎక్కువ. ఎంత దుర్మార్గుడైనా చనిపోయినప్పుడు అయ్యో చనిపోయాడా పాపం, ఎంత దుర్మార్గుడైనా కొన్ని మంచి పనులు చేశాడు అంటారు. మన సమాజం యొక్క క్యారెక్టర్ అది. అలాంటిది మీరు నరేంద్ర మోడీ పైన ఇంత దారుణంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కదా. ఇన్నిసార్లు జరిగింది ఇప్పటికీ. 2014లో ఇట్లా ఓడిపోయారు, 2019లో ఓడిపోయారు, 2024లో ఓడిపోయారు. ఇంకా నేర్చుకోకపోతే ఎట్లా? నువ్వు పాలసీస్ మీద ప్రశ్నించు, అభ్యంతరం లేదు. అప్పుడైనా విదేశాంగ విధానం క్లీన్ బోల్డ్ నేనే మాట్లాడాను. ఫారిన్ 1,00,000 చూశారు. నిన్నక మొన్న దెబ్బతిన్న మోడీ బ్రాండ్ అని మాట్లాడారు. 70,000-80,000 చూశారు, ఇప్పటికి 85,000 చూశారు. సో అందువల్ల మీరు యూ కెన్ క్రిటిసైజ్ సంబడి, బట్ వెన్ యూ క్రిటిసైజ్ దేర్ షుడ్ బి సమ్ డీసెన్సీ, సమ్ డెకోరం, సమ్ హుందాతనం. మీకు అర్థం కావాలి. మోడీని తిడుతుంటే అదేదో మోడీకి అవమానం అనుకుంటారు, కాదు. ఇట్ రిఫ్లెక్ట్స్ యూ. ఇప్పుడు నేను గనక అసభ్యకరంగా మాట్లాడితే జరిగే నష్టం నాకే. ఎందుకంటే నా హుందాతనాన్ని, నా పర్సనాలిటీని తెలియజేస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోడీని ఆ రకంగా మాట్లాడి తన పర్సనాలిటీ తానే బయట పెట్టుకుంటోంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అయితే ఒక సందర్భంలో తొందరపడచ్చు, వయసు రీత్యా పెద్దవారు, ఏదో ఆ తొందరలో టెర్రరిస్ట్ అనొచ్చు. అందువల్ల నేను టెర్రరిస్ట్ అనడం పొరపాటు. ఖచ్చితంగా నా ఉద్దేశం టెర్రరైజ్ చేస్తున్నాడు అని చెప్పడమే. నేను తొందరలో ఆ మాట అన్నాను, దాన్ని ఉపసంహరించుకుంటున్నాను. కానీ మోడీ టెర్రరైజ్ చేస్తున్నాడన్న నా అభిప్రాయాన్ని కట్టుబడి ఉన్నాను, వివరణ ఇవ్వచ్చు. కానీ కేవలం వక్రీకరణ, నేను అట్లా కనబడుతుంది కదా.
he can always withdraw the award. ఏముంది, ప్రతి మనిషి ఎప్పుడు కూడా 24 గంటలు ఎంత ఆ తల్లి సరస్వతి దేవి కృపా కటాక్ష వీక్షణాలు నీ మీద ఉన్నా నువ్వు ఎప్పుడో ఒకసారి పొరపాటు నువ్వు మాట మాట్లాడచ్చా, ఏముంది అందులో. సో దానికి పరిష్కారం ఏంటంటే నేను ఈ పొరపాటుగా అన్నాను, ఐఎమ్ విత్డ్రాయింగ్ అంటే అయిపోతుంది కదా.